ఇంకొక ఇన్సిడెంట్ కూడా చెప్తానండి. కూతురికి అనారోగ్య కారణాల వల్ల ఒక తండ్రి కూతురుని పిలుచుకుని ధర్మవరం టౌన్కి వచ్చాడు. వస్తే డాక్టర్ ఏమన్నాయంటే, మీరు పొద్దున్న టిఫిన్ చేయకనే కాఫీ దాక్కనే మన రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది, అంటే టెస్టులు చేయాల్సిన అవసరం ఉంది, మీరు ఉదయం 5 గంటలకు వచ్చి టెస్టులు చేసుకోండి అని చెప్పారండి. ఆ తండ్రి కూతురు ఇద్దరు ఒక లాడ్జిలో రూమ్ తీసుకుని ఉన్నారండి, ఆ పక్క పల్లెలు. ఈ గ్యాంగ్ అంతా తాగడానికి ఆ లాడ్జికి వచ్చిందండి. ఆ లాడ్జి రూమ్ తీసుకుని తాగుతున్నారండి. పక్క రూమ్ లో అమ్మాయి తండ్రి ఉండేది చూసి తండ్రిని ఈ కిటికీ కడ్డీలు కట్టేసి నోట్లో బట్టు పెట్టి తండ్రి చూస్తున్నాగా కూతురు రేపు చేస్తే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఊహించుకోండి. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ వందలండి. కుంటిపెద్ది విలేజ్ కాల్ చేశారండి. 150 ఇళ్లు వాల్మీకులు ఉందండి. 150 ఇళ్లలో వరి కుప్పలు ఉన్నాయండి, వేరుశెనగ కుప్పలు ఉన్నాయండి, ఇంటి ముందర కోడి, అన్ని రకాలైనటువంటి దానిని 150 ఇళ్లు పెట్రోల్ పోసి కాల్ చేశారండి. కొత్తగా ఎదుకుంటున్న విలేజ్ అండి. కొత్తగా ఎదుకుంటే ఎస్సీ కాలనీ, బోయా కాలనీ, అందరూ ఆల్ విలేజ్ అండి. విలేజ్ దాదాపు 250 ఇళ్లను కాల్ చేశారండి. 7 వాళ్ళపల్లి అండి, 7 వాళ్ళపల్లిని కాల్ చేశారండి. ఇలా రకరకాలైనటువంటి దౌర్జన్యాలు చేయడం. అదే టౌన్ లో ఏఎస్ఎఫ్ స్టూడెంట్ ఒక ఆర్గనైజేషన్ ఉంటుందండి స్టూడెంట్స్ లో, వీళ్ళది ఎన్ఎస్ఎస్ అండి. స్టూడెంట్ ఎలక్షన్స్ లో ఒక అబ్బాయి ఏఎస్ఎఫ్ తరఫున గెలిచాడని చెప్పని ఆ అబ్బాయిని, గెలిచిన అబ్బాయిని తీసుకెళ్లి వీళ్ళకి ఒక చెనిక్కాయ ఆడేటువంటి ఒక జిన్ ఉంటుందండి, చెనిక్కాయ నుంచి పప్పు తీసే జిన్ ఒకటి, వీళ్ళకి ఒక రిగ్ ఉంటుందండి, అంటే బోర్లు వేసుకునేటువంటి రిగ్ కూడా ఉంటుంది ఎవరికి, రమణారెడ్డి ఓబుల్రెడ్డికి. ఆ అబ్బాయిని ఇట్లా నేల మీద పడుకోబెట్టి చెస్ట్ మీద డ్రిల్ చేస్తే బిట్టు తీసుకొచ్చి బతికిన అబ్బాయికి, చచ్చిపోయిన అబ్బాయిని కాదు, అది ఎంత ఘోరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆ అబ్బాయి శవాన్ని తీసుకొచ్చి 10 మంది చూడంగా బయటపడేశారు. ఇలా ఈ లిస్టులో చెప్పినట్టుగా దాదాపుగా రైల్వే ట్రాక్ మీద సేవాలండి, నీళ్లు లేని బావుల్లో సేవాలండి, ధర్మవరం చెరువుల్లో సేవాలండి. ఇంకో విషయం కూడా మీరు గమనించండి, ఈరోజు రికార్డెడ్ గా ఉంటుంది. ధర్మవరంలో సర్కిల్ ఉందండి, జూనియర్ కాలేజు, డిగ్రీ కాలేజ్ ఒకవైపు ఉంటుందండి, గర్ల్స్ హై స్కూల్ ఒకవైపు ఉంటుందండి, పోలీస్ స్టేషన్ ఒకవైపు ఉంటుందండి, ఈ ఎమ్మెల్యే ఇల్లు ఒకవైపు ఉంటుందండి. ఆ సర్కిల్లో 1991 నుంచి 94 దాకా ఎంతమంది అమ్మాయిలు డిగ్రీ కాలేజీకి వచ్చారు, ఎంతమంది అమ్మాయిలు జూనియర్ కాలేజీ వచ్చారు, 7th క్లాస్ దాటినటువంటి అమ్మాయిలు జూనియర్ గర్ల్స్ హై స్కూల్లో ఎంతమంది ఉన్నారు, ఆ స్ట్రెంత్ ఒకసారి చూద్దాం మనం. అంటే వాని కామానికి 12-13 సంవత్సరాల పిల్లలు ఎక్కడ బలైపోతారని తల్లిదండ్రులు స్కూల్ మానిపించిన సంఘటనలండి. ఈ స్కూల్ మానిపించేసి వేరే పట్టణాలకు పంపించి హాస్టల్స్ లో పెట్టి వాళ్ళు కూడా పిల్లల చదువుల కోసం ఊర్లు మారి చదివించుకునేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఆ పట్టణానికి వచ్చిందండి. ఇట్లా రకరకాలండి. చెన్నై కొత్తపల్లి ఒక విలేజ్ అండి, రాయదుర్గం నారాయణప్ప అండి, అతను క్యాస్ట్ బై రెడ్డి అండి, అతను తెలుగుదేశం పార్టీ అంటే అభిమానం అండి. తెలుగుదేశం పార్టీ జెండా కట్టొద్దు, నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలా, లేదయ్యా నేను 83 నుంచి రామారావు ఇవ్వమని తెలుగుదేశం పార్టీకి ఓటేస్తానని పాపానికి పొద్దున్నే శవమండి ఇంటి ముందు జెండా కట్టిన దానికి. చల్లాపల్లి నారాయణప్ప అండి, కురుబా కమ్యూనిటీ, పెద్ద రైతు అండి ఆయన. అతను తెలుగుదేశం పార్టీ రామారావు చోటు 83 నుంచి తెలుగుదేశం పార్టీ అండి. ఆ విలేజ్ సర్పంచ్ గా ఎన్నికయ్యాడండి. అతన్ని పోయి అడిగారండి, నువ్వు తెలుగుదేశం పార్టీకి చేయడానికి వీలేదు, కాంగ్రెస్ పార్టీకి చేయను. లేదు బాబు, మేము ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఉంటున్నాం, మా అభిమానం అటువైపు ఉంటుంది, అభిమానం వైపు ఉండి ఓటు వైపు ఎలా వేస్తాం, ఇది మీరు ఒకసారి ఇట్లా అడగడం మంచిది కాదమ్మా, మీ పార్టీకి మీరు వచ్చే చేసుకోండి, మా పార్టీకి మంచిది. పొద్దున్నే శవమండి, రాత్రి 12 గంటలప్పుడు ఇంటి ముందర పోయి తలుపు పెట్టారండి. ఎవరు బయట తలుపు పెట్టేదండి, ఏం పెద్ద నేనేలే అన్నాను. అతను ఏదంటే కొత్త రైతాంగం నుంచి వచ్చిన మనిషి, పెద్ద ఎడ్యుకేటెడ్ కాదు, 4th క్లాస్ 5th క్లాస్ చదువుకున్నాం. టకాన్ని వాకిలు తీశాడు, వాకిలు తీస్తాను ఇమ్మీడియట్ పట్టుకొచ్చి లాగేసి నరికేసాడు. ఇట్లా రకరకాల ఇన్సిడెంట్స్ అండి. ఇవన్నీ జరుగుతుంటే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తే వాళ్ళు కంప్లైంట్ తీసుకొని రిజిస్టర్ చేస్తే కూడా పోలీసులు భయపడే పరిస్థితి ఆ రోజు.